రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకునేటువంటి అన్ని ప్రాంతాలకు నీటి సౌకర్యంతో పాటుగా పరిశ్రమలు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కరువు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాలో కరువు అనేది లేకుండా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుంచి నీటిని అందిస్తామంటూ ఆయన ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో మొదలైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లోని చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 49 పార్కులను వర్చువల్ విధానంలో ఆయన ఆ పార్కులు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మిస్తున్నటువంటి రామాయపట్నం పోర్టు ద్వారా జిల్లాలోని పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకి వెలిగొండ నీరు, పరిశ్రమల ఏర్పాటు, పోర్ట్లు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయంటూ ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో నిరంతర అభివృద్ధి జరగాలంటే కుల మతాలు చూడకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు.